మాజీ ప్రధానమంత్రి దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్న బూతు భాగోతంపై కర్ణాటకలో రచ్చ జరుగుతోంది. లోక్సభ ఎన్నికల వేళ ప్రజ్వల్ అసభ్యకర దృశ్యాలకు సంబంధించిన టేపులు బయటపడ్డాయి. సోషల్ మీడియాలో దీని గురించి పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇలాంటి సమయంలో ఆయన జర్మనీకి వెళ్లిపోవడంపై విపక్షాలు బీజేపీని నిలదీస్తున్నాయి కూడా. ఇదంతా ప్రత్యర్థుల కుట్ర అని, న్యాయ విచారణలో అన్ని విషయాలు తేలుతాయని ప్రజ్వల్ కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. ఒక పెన్ డ్రైవ్, అందులో 1 కాదు 2 కాదు, ఏకంగా 3000 బూతు వీడియోలు ఉన్నాయి. మాజీ ప్రధాని దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్నను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టింది ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్. లోక్సభ ఎన్నికల వేళ ఈ టేపులు బయటకు రావడం తీవ్ర దుమారం రేపుతోంది. ప్రజ్వల్ రేవన్న బూతు భాగోతంపై కర్ణాటకలో రచ్చ జరుగుతోంది. ఇదే సమయంలో ప్రజ్వల్ జర్మనీకి వెళ్లిపోయారు. ఇప్పుడు బీజేపీని అక్కడ విపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. ఇదంతా ప్రత్యర్థుల కుట్ర అని, న్యాయ విచారణలో అన్ని విషయాలు తేలుతాయని ప్రజ్వల్ కుటుంబ సభ్యులైతే తెలియజేస్తున్నారు. అయితే రేవన్న కూడా దీనిపై ఒక కామెంట్ చేస్తున్నారు. ఆ వీడియోలు ఇప్పటివి కావని, 4 నుంచి 5 ఏళ్ల క్రితం నాటివని రేవన్న చెప్తున్నారు. ప్రజ్వల్ రేవన్నపై అత్యాచార కేసులు నమోదైనప్పటికీ విదేశాలకు ఎలా వెళ్లిపోయాడని కాంగ్రెస్తో సహా అక్కడ విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి వారిని. 4 ఏళ్ల పాత వీడియోలతో తన కుమారుడిపై ప్రత్యర్థులు కుట్ర చేస్తున్నారని ప్రజ్వల్ తండ్రి రేవన్న ఆరోపణలు చేస్తున్నారు. తాము దేనికి భయపడి పారిపోయే రకం కాదంటున్నారు ఆయన. ఎలాంటి కుట్ర జరుగుతుందో తెలుసని తాజాగా విడుదల చేసిన వీడియోలు ఇప్పటివి కాదని 4-5 ఏళ్ల క్రితం నాటివి అంటున్నారు. ప్రజ్వల్ను పార్టీ నుంచి బహిష్కరించడం అధినాయకత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని దర్యాప్తు చేయనివ్వాలన్నారు. గత 40 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చాలా దర్యాప్తులు ఎదుర్కొన్నామని సిట్ లేదా సిఐడికి అప్పగించాలని కోరారు రేవన్న. ఈ వ్యవహారంపై స్పందించాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వం సిట్తో లేదా సిఐడితో దర్యాప్తు చేస్తే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయంటున్నారు ఆయన. ఇక ప్రజ్వల్పై చర్యలు తీసుకుంటామంటున్నారు కుమారస్వామి. తన సోదరుడి కుమారుడు ప్రజ్వల్ రేవన్నపై చర్యలు తీసుకుంటామన్నారు జేడీఎస్ నేత కుమారస్వామి. ఆ వీడియోల వ్యవహారం తమ కుటుంబానికి ఎంతో ఇబ్బంది పెట్టిందని కూడా తెలిపారు. తాము మహిళల్ని ఎంతో గౌరవిస్తామని, ఈ వ్యవహారంలో దయచేసి మాజీ ప్రధాని దేవగౌడ పేరు లాగొద్దంటూ కుమారస్వామి విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే పోలింగ్కి ముందు కొన్ని పెన్ డ్రైవ్లు విడుదల చేశారు. ప్రజ్వల్ గురించి ఆరోపణలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ వాస్తవాలను బయటకు తీసుకురావాలని కోరారు ఆయన. ఈ టేబుల్తో మా కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని కుమారస్వామి ధ్వజమెత్తారు. ఇక హేయమైన పనులు చేసిన ప్రజ్వల్ రేవన్న విషయంలో ప్రధాని మోడీ మౌనం దేనికి సంకేతం అంటూ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా ప్రశ్నించారు. అసలు ఈ వీడియోల వ్యవహారం ఏంటి, ఏం జరిగిందనేది చూస్తే రేవన్న ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న సమీప బంధువు ఈ విషయాలన్నీ బయటపెట్టారు. ఇప్పుడు ఇదే మరింత సంచలనం రేపుతోంది. రేవన్నతో పాటు ఆయన కుమారుడు ప్రజ్వల్ తనపై, తన కూతురుపై పలుసార్లు లైంగిక దాడి చేశాడని ఆ మహిళ ఆరోపణలు చేస్తోంది. పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. రేవన్న నివాసంలో 6 మహిళలు, యువతులు పనిచేస్తూ ఉన్నారు. పనిలో చేరిన 4 నెలల నుంచి తనపై దౌర్జన్యానికి పాల్పడుతూ వచ్చారని బాధితురాలు ఆరోపణలు చేశారు. అలాగే రేవన్న భార్య భవానీ ఇంట్లో లేని సమయంలో, ఆమె బయటకు వెళ్లిన సమయంలో తనపై లైంగిక దాడి చేసేవారని, లైంగిక దౌర్జన్యాన్ని కూడా దిగేవారంటూ ఆమె ఆరోపణలు చేసింది. పండ్లు ఇచ్చే నెపంతో స్టోర్ రూమ్కి పిలిచి వేధించేవారని కూడా ఆమె ఆరోపణలు చేసింది. వంటగదిలో ఉన్నప్పుడు ఒంటరిగా ప్రజ్వల్ రేవన్న శరీరాన్ని తాకుతూ తనను వేధించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది ఆమె పోలీసులకు కంప్లైంట్ చేయడంతో ఈ విషయం పెను సంచలనమైంది. అంతేకాదు నలుగు స్నానం చేయించాలంటూ కూడా ఒంటికి తైలాన్ని పెట్టి స్నానం చేయాలని స్నానాల గదికి తీసుకువెళ్లి లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ కన్నీరు మున్నీరైంది ఆ వంట మనిషి. ఇక ఇంట్లో నుంచి తన కుమార్తెకు కూడా వీడియో కాల్ చేసి ప్రజ్వల్ అసభ్యకరంగా ప్రవర్తించేవాడని తెలిపింది. అతని చేష్టలకు భయపడి తన కుమార్తె అతని ఫోన్ నెంబర్ని బ్లాక్ చేసిందని, తర్వాత తాను కూడా పని మానేసి బయటకు వచ్చేశానని తెలిపింది. సో ఇక కర్ణాటకలో లోక్సభ ఎన్నికలకు పోలింగ్కి ఒక్కరోజు ముందు వీడియోలు బయటపడ్డాయి. దీంతో పలు అనుమానాలకు కూడా తావిస్తోంది.